హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదా శ్రీనివాస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేపల పులుసు ఇంకా ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై ఇంకా చేపల పులుసు కోసం 1.5 kg ఫిష్ని తీసుకుని సాల్ట్ వాటర్లో నీట్గా కడిగేసి తీసుకున్నాను. ఇంకా అందులో నేను ఒక 3 టీ స్పూన్స్ కారం, 3 టీ స్పూన్స్ ఉప్పు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫిష్కి బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా చేపల పులుసులోకి ఇంకా కావలసిన కర్రీ కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్స్ కాకుండా కొంచెం పెద్దగా ఉన్న ఆనియన్స్ని ఒక 3 ఆనియన్స్ని తీసుకున్నాను. ఇంకా 3 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇంకా ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా తీసుకున్నాను. ఇవి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అన్నమాట. ఇంకా మసాలా కావాలి కదండి ఫిష్ పులుసు కోసం. ఇంకా ఫిష్ పులుసు కోసం నేను ఒక చిన్న కప్పు ధనియాలు, ఇంకా సేమ్ అదే కప్పుతో నువ్వులు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఉండాలండి ధనియాలు నువ్వులు. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఇంకా చింతపండు మనం ఇట్లా అరిచేతిలో పట్టుకుంటే కొంచెం ఇలా వచ్చే విధంగా చూసుకుని చింతపండుని తీసుకోండి. అంటే మీరు ఫిష్ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేది కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోండి. ఇంకా ఆనియన్స్ని అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోవాలి, కొంచెం లావుగానే కట్ చేసుకోండి. ఎందుకంటే వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ధనియాలని మనము ఫ్రై చేసుకోవాలి. అంటే ధనియాలని వేయించుకోవాలన్నమాట, దోరగా వేయించుకోవాలి ధనియాలని వేయించుకున్నాక ఇప్పుడు మళ్ళీ నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులని వేయించుకున్న తర్వాత ఇంకా అందులోనే జీలకర్ర మెంతులు వేసుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపి వేయించి పెట్టేసుకోండి. వీటన్నిటిని వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. వీటిని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం అదే బాండీలో ఇంకా ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం బగారా పువ్వు ఇంకా కొంచెం ఆయిల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. బగారా పువ్వు ఫిష్ పులుసులోకి చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది కంపల్సరీ ఫిష్ పులుసులోకి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆ బాండీలో వేసేసుకొని ఇంకా బగారా పువ్వు వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ని వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని కొంచెం అక్కడే ఉండి కలుపుతూ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయల్ని ఇంకా ఈ వేయించి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ధనియాలు వాటిని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోకూడదు. పౌడర్ లాగా చేసుకుని వేరే ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ అందులోనే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే మరీ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని కూడా. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. అట్లా కొంచెం కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ఫిష్ కడాయి పెట్టేసుకోవాలన్నమాట. అంటే బగోని అట్లాంటి వాటిలో ఫిష్ పులుసు చేయకూడదండి, ఫిష్ పీసెస్ అనేది విరిగిపోతాయి. అందుకే కొంచెం పెద్దగా ఫిష్ కడాయి ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకోకముందే వీటిని మనం అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ పేస్ట్ వేయించుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మళ్ళీ పసుపు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం అవి వేగిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఒక 2 టీ స్పూన్స్ కారం, మళ్ళీ ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం అట్లా కలిపేసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పేస్ట్ అనేది కొంచెం మాడిపోకుండా ఉండడం కోసం, కారం సరిగ్గా ఉడకడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఉప్పు కారం అనేది ఆ వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని వేసుకోవాలన్నమాట. మీరు ఫిష్ తీసుకున్న క్వాంటిటీని బట్టి పులుసుని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి, చింతపండు తీసుకోవాల్సి ఉంటుంది. నేను 1.5 kg ఫిష్లో నేను ఒక 5-6 పీసులు మాత్రం పక్కన పెట్టేసుకున్నాను, అంటే ఫ్రై చేసుకోవడం కోసం. మిగతావన్నీ పులుసులోనే వేసేస్తున్నాను. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి గ్రేవీ ఎంత కావాలి అంత చూసుకొని ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఆ గ్రేవీ అనేది కొంచెం మరగనివ్వాలన్నమాట, బాగా మరగాలి. ఇప్పుడు గ్రేవీ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పట్టి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ మసాలా పొడిని కొంచెం పక్కన పెట్టేసుకుని కొంచెం ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం మాత్రమే పక్కన పెట్టేసుకుని చాలా వరకు ఈ పులుసులోనే వేసేసుకోవాలి. అంటే ఈ మసాలా పొడితోనే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇంకా కొంచెం పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని మనము ఇంకా మిగిలిపోయిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసుకొని ఫిష్కి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పులుసుని కూడా మసాలా పొడి వేసుకున్న తర్వాత చాలా మరగనివ్వాలండి. బాగా మరిగిన తర్వాత ఆ తర్వాత మాత్రమే మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి ఫిష్ పులుసుని. మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసేసుకోవాలి నెమ్మదిగా. ఫిష్ని మాత్రం వేసిన తర్వాత బాగా కదపకండి, ఎందుకంటే ఫిష్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం లైట్గా అలా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట.
మరి చికెన్ని మటన్ని కలిపిన విధంగా కలపకుండా కొంచెం నెమ్మదిగా అలా గ్రేవీని మాత్రమే కలుపుతుండాలి. ఇప్పుడు ఆ మిగిలిపోయిన మసాలాన్ని ఫిష్ ముక్కల్లో వేసేసుకొని వాటికి పట్టించేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి నేను ఫ్రై కోసం పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. ఫిష్ని ఎక్కువసేపు ఉడకనివ్వదండి. ఫిష్ని అందులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఆ వేడిలోనే ఆ ఫిష్ పీసెస్ అనేది ఉడుకుతాయి అన్నమాట. ఫిష్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అంతే, అంతకు మించి ఉడికించొద్దు. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. చాలామంది ఫిష్ అనేది బాండి పెట్టేసుకొని దాంట్లో బాగా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై అనేది చేస్తుంటారనమాట. నేను మాత్రం ఇలా ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఇలా షాలో ఫ్రై చేసుకుంటానండి. ఇలా చేసుకున్నా కూడా ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ఫిష్ ఫ్రై అనేది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలా తిప్పుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని మాత్రం హైలోనే పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం అన్నం వేసేసి ఇంకా వడ్డించుకుంటున్నాను అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చేపల పులుసుని వేడిగా కంటే చల్లగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తినిపిస్తున్నాను అనమాట మా బాబుకి. కానీ చేపల పులుసు చల్లారిన తర్వాత, వేడిగా కంటే చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వేడిగా ఉన్నాయన్నమాట. రైస్ కానీ ఇంకా కర్రీ కానీ ఫిష్ పీసెస్ కానీ చాలా వేడిగా ఉన్నాయండి.